ఇక మరోవైపు చూసుకున్నట్టయితే మంథని నియోజకవర్గానికి సంబంధించి ఫేక్ సర్టిఫికెట్లు, ఏదైతే దొంగ కులం సర్టిఫికెట్లతోటి రెడ్డిగాన్ల కులస్తులు మరి ఇక్కడ ఓసీలుగా ఉండి బీసీలుగా చెలామణి అవుతూ ఇవాళ బీసీల హక్కులను మరి ఇక్కడ శ్రీధర్ బాబు ద్వారా ఏ విధంగా హస్తగతం చేసుకుంటా ఉన్నారో చూడవచ్చు. దానికి శ్రీధర్ బాబు చేస్తున్న మరి ఇక్కడ సహాయం కూడా ఏ విధంగా ఉన్నదో చూడవచ్చు. ఇక్కడ పాలూరి రామకృష్ణ అని బీసీ యునైటెడ్ ఫ్రంట్ వ్యవస్థాపక మరి ఇక్కడ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో నిన్నటి రోజున ఆయన మరి ఇక్కడ ఏదైతే హైదరాబాద్ లో ప్రెస్ మీట్ లో చెప్పిండు, ఈ దొంగ కులం సర్టిఫికెట్ల అంశం ఏదైతే దొంగ కులం సర్టిఫికెట్లతోటి బీసీలకు సంబంధించిన మరి ఇక్కడ సర్పంచ్ స్థానాలను రెడ్లు ఏదైతే కైవసం చేసుకున్నారో దాని ఆ అంశం ఇప్పుడు హైదరాబాద్ లెవెల్లో చేరింది. దానికి బీసీ యునైటెడ్ ఫ్రంట్ చైర్మన్ నిన్నటి రోజున ప్రెస్ మీట్ బట్టి మరి కడిగి పారేసిన అంశాన్ని చూడవచ్చు. స్థానిక ఎన్నికల్లో దొంగ సర్టిఫికెట్లతో పోటీ రెడ్డిగాన్ల వర్గం బీసీలు కాదు, తక్షణమే వాటిని రద్దు చేయాలి. బీసీ యునైటెడ్ ఫ్రంట్ వ్యవస్థాపక అధ్యక్షుడు పాలూరి రామకృష్ణయ్య ఆయన ఏం మాట్లాడిండో ఒకసారి ఆయన మాటల్లోనే విన్న తర్వాత మిగతాదంతా కూడా దానికి సంబంధించిన అంశాన్ని పరిశీలిద్దాం. ఈ రెడ్డిగాన్లో వచ్చేసి ఇది బీసీ కాదు, ఇల్లు రెడ్లు అని చెప్పేసి క్లియర్ గా ఒక పెద్ద నోటింగ్ ఇచ్చారు గవర్నమెంట్. ఇస్తే దాని మీద రద్దు అయిపోయి మొత్తం అంతా అప్పటి నుంచి ఇంతవరకు కూడా ఆ రెడ్డిగాన్లకు బీసీ సర్టిఫికేట్ ఇవ్వకుండా చేసేశారు. రెడ్డి అని చెప్పేసి వాళ్ళు రెడ్డి యాక్చువల్ గా వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టులో కూడా ఓడిపోయారు. వాళ్ళు ఓడిపోయిన తర్వాత ఇంకా ఆ ఇష్యూని మర్చిపోయాం. ఇప్పుడు మళ్ళా శ్రీధర్ బాబు ముఖ్యమంత్రి అయ్యాడు కదా, ఆయన ఇప్పుడు జోరు మీద ఉన్నాడు, మంత్రి అయ్యాడు కాబట్టి మళ్ళా రేవంత్ రెడ్డికి సన్నిహితుడుగా ఉన్నాడు కాబట్టి ఆయన ఎవరి మాట వినేటట్టు లేడు. ఆయన మళ్ళా ఈ రెడ్డి గారులకు బీసీ సర్టిఫికేట్ ఇష్యూ చేయమని చెప్పేసి అధికారికంగా బీసీ సర్టిఫికేట్ ఇవ్వకూడదు. జీవో క్యాన్సిల్ అయిపోయింది, జీవో రెస్టోర్ చేయలే, తర్వాత బీసీ కమిషన్ రికమెండ్ చేయలే. ఇప్పుడు బీసీ కమిషన్ నిరంజన్ గారు కూడా ఈ రెడ్డి గారిలో వచ్చేసి బీసీలు కాదు వీళ్ళకు సర్టిఫికేట్ ఇవ్వకూడదు అని చెప్పి రాశారు. కలెక్టర్ కూడా రాశాడు, ఎవరికి తహసీల్దార్ కూడా వీళ్ళకు ఈ సర్టిఫికెట్లన్నీ ఇచ్చిన సర్టిఫికేట్ రద్దు చేయండి అని రాశారు. వీళ్ళంతా దొంగ సర్టిఫికేట్ తీసుకోవడమే కదండి. రెడ్డిగాన్ల కులం వచ్చేసి బీసీ లిస్ట్ లో లేనప్పుడు రెడ్డిగాన్లకు వాళ్ళు గాంధాన్ని ఎక్కడ తీసుకుంటారంటే దొంగ సర్టిఫికేట్. ఇప్పుడు రెడ్డి గాంధాన్ని తీసుకుంటే అది ఓకే, ఆల్ రైట్. కానీ రెడ్లు పోయి మేము గాంధ్లా అని చెప్పి సర్టిఫికేట్ తీసుకుంటే అది దొంగ సర్టిఫికేట్ అవుతుంది, ఫేక్ సర్టిఫికేట్. ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మళ్ళీ ఫేక్ గవర్నమెంట్ గా ప్రసిద్ధి చెందుతారా, లేకపోతే ఫేక్ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తూ ఆఖరికి ఇల్లు కూడా ఫేక్ గా మారుతారా అనేది ఒకటి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మనమందరం కూడా నేను ఒకటే మాట చెప్తున్నా శ్రీధర్ బాబుకు, ఆ దినము కిరణ్ కుమార్ రెడ్డి ముందర ముఖ్యమంత్రి ముందర మన ఇద్దరం గెలాద పడ్డాను. నేను నిన్ను ఓడిస్తానని చెప్పాను, ఓడించి తీరాను నిన్ను. మొదలు గెలిపించాను ఒక బీసీని. ఈసారి నీకు రాజకీయ జీవితమే లేకుండా చేస్తాను శ్రీధర్ బాబు గారు, ఇంత మటుకు గ్యారంటీ. పాలూరి రామకృష్ణయ్య గారు గతంలో చూసుకున్నట్టయితే మరి ఇక్కడ రెడ్డిగాన్ల కులస్తులు బీసీలు అక్రమంగా బీసీ సర్టిఫికేట్లు పొందుతున్నారు, బీసీల హక్కులు పొందుతా ఉన్నారని కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్ లోనే ఆయన పోరాటం చేసి మరి దాన్ని రద్దు చేయిస్తే మరి వాళ్ళ హైకోర్టు పోయిన హైకోర్టులో చుక్కెదురైతే ఇవాళ అక్రమంగా గాన్ల పేరుతోటి కులం సర్టిఫికెట్లు తీసుకుంటున్న పరిస్థితి నేపథ్యంలో మరి ఆయన నిన్నటి రోజున మరి ప్రెస్ మీట్ పెట్టి మొత్తం ఉన్నట్టుగా శ్రీధర్ బాబు ఇప్పుడు ఏదైతే మంత్రిగా మళ్ళీ వచ్చిండో మళ్ళీ ఈ సర్టిఫికెట్లు వెలుగులోకి వచ్చినాయి. మళ్ళీ ఏదైతే రేవంత్ రెడ్డికి సమీపమైన అత్యంత మరి ఆతునిగా ఉన్నాడు కాబట్టి నన్ను ఎవరేం బీక్తారని చెప్పి ఇవాళ బీసీల హక్కులను యథేచ్ఛగా మరి ఇక్కడ వాళ్ళకి ఆటంకం కలిగిస్తా ఉన్నాడు. యథేచ్ఛగా మరి అవి ఏదైతే వాళ్ళను పూర్తి స్థాయిలో తొక్కి పెడతా ఉన్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ చూడాలి. మరి ఇక్కడ బీసీ రిజర్వేషన్ 42% ఇస్తామని మేనిఫెస్టోలో మరి ఇక్కడ పొందుపరిచిండు. స్థానిక సంస్థలలో విద్యా ఉద్యోగాలలో ఇస్తాని ఉన్న ఆ 17-18% ఇచ్చి మొన్నటి రోజున అందులో మరి ఇక్కడ ఏదైతే మాదేపూర్ అదేవిధంగా కాటార మండలాల్లో 3 మరి ఏదైతే సర్పంచులుగా నిలబెట్టిండు తన అనుచరులకు సంబంధించిన వాళ్ళను, ఏదైతే ఆ రెడ్డిగాన్ల కులస్తులను ఇలా రెడ్డిగాన్ల వాళ్ళు గాన్ల పేరుతోటి ఇలా బీసీల హక్కులు పొందుతా ఉంటే మరి ఇక్కడ రెడ్డిలు బీసీల హక్కులను పొందుతా ఉంటే ఇలా శ్రీధర్ బాబు వేడుక చూస్తా ఉన్నాడు. అంటే వేడుక చూడడం కాదు, ప్రోత్సహిస్తా ఉన్నాడని చెప్పి సాక్షాత్తు మరి రామకృష్ణయ్య గారే చెప్పిండ్రు. ఇక్కడ మరో అంశాన్ని కనుక చూసుకున్నట్టయితే నిన్నటి రోజున మరి ఇక్కడ తీన్మార్ మల్లన్న దగ్గరికి పోయిండ్రు. తీన్మార్ మల్లన్న దగ్గరికి పోయి మరి ఏదైతే
బీసీలకు జరుగుతున్న అన్యాయం మీద మీరు కూడా గొంతెత్తాలా అని చెప్పి మరి ఇక్కడ మాట్లాడిన పరిస్థితి, ఆయన కలిసిన పరిస్థితి మంచిదే. మరి ఇక్కడ ఎవరైనా మరి ఇక్కడ గొంతెత్తే వాళ్ళ వైపు వెళ్ళి వాళ్ళ సహాయం కోరడం మంచిదే. కానీ మరి ఇక్కడ చూసుకున్నట్టయితే ఈయన నాగరాజు అని మరి కాళేశ్వరానికి సంబంధించిన వ్యక్తి. ఈయన మరి ఇక్కడ శ్రీధర్ బాబు అనుచరుడు, మాజీ ఎంపీటీసీ. ఈయనే అశోక్, మెంగని అశోక్. ఈయన మొన్నటి రోజున మరి ఇక్కడ రెడ్డిగాన్ల కులస్తుని మీద ఈయన పోటీ చేసిండు కాంగ్రెస్ పార్టీ తరఫున. ఈయనే మరి నిజంగానే ఇవాళ ఆ రెడ్డిగాన్ల కులస్తులు అక్రమంగా సర్టిఫికెట్లు సాధించి ఇవాళ తమ అవకాశాలను దెబ్బ కొడతా ఉన్నారంటే ఇవాళ అధికారంలో ఉన్నది మంత్రి శ్రీధర్ బాబు గారు. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇవాళ తీన్మార్ మల్లన్న దగ్గర పోయి మీ గోడు వెళ్ళబోసుకోవడం ఎందుకు? అదే శ్రీధర్ బాబు దగ్గర కూర్చొని సార్ మా బీసీలకు అన్యాయం జరుగుతా ఉన్నది, ఎందుకు మీరు ఇప్పుడు వీటిని రద్దు చేయించరు, ఎందుకు వాళ్ళ సర్టిఫికెట్ను రద్దు చేయించి వాళ్ళ ఎన్నికను మరి ఇక్కడ కొట్టేయించరు అని చెప్పి అడగడానికి ధైర్యం లేదు ఇవాళ. ఎందుకంటే రెడ్డిగాన్ల కులస్తుల ఓట్లన్నింటినీ ఏకపక్షంగా మరి వేయించుకుందామనా, లేదంటే మరి ఇక్కడ బీసీలను అరగదొక్కాలనా? మొత్తానికైతే మంత్రి గారు మరి ఇప్పుడే పాలూరు రామకృష్ణయ్య గారు చెప్పిన ప్రకారం మళ్ళీ ఆయన ఏదైతే మంత్రిగా వచ్చిండో మళ్ళీ సర్టిఫికెట్ల భాగవతం బయటకు వచ్చింది. బయటకు వచ్చి దాంతో వాళ్ళ అనుచరులకు ఇవాళ మరి సర్టిఫికెట్లు అన్ని కూడా జారీ అవుతా ఉన్నాయి. కొత్త సర్టిఫికెట్లు కూడా జారీ అయితే మరి ఏదైతే ఆ తహసీల్దారు మరి మళ్ళీ నాకు సంబంధం లేకుండా వచ్చిందంటే ఎన్నడ వచ్చింది 2/12/2025 రోజున మరి సర్టిఫికెట్ ఇష్యూ అయింది రేగొండ నుంచి. రేగొండకు మరి ఇక్కడ ఏదైతే ఆమెకు సంబంధమే లేదు, ఎవరైతే గుండ్రాత్పల్లి నుంచి పోటీ చేసిందో ఆ గుండ్రాత్పల్లి నుంచి పోటీ చేసిన మరి ఈమెకు అక్కడ నుంచి సంబంధమే లేదు. తోట సావిత్రమ్మ గారికి అయినా కూడా ఆయన పేరు మీద మరి గాన్లా అనే పేరుతోటి ఇలా మరి ఏదైతే నకిలీ సర్టిఫికెట్ ఇప్పించుకొని ఇలా పోటీ చేసి ఏదైతే మరి ఇక్కడ తోటపల్లి సావిత్రి గారు గుండ్రాత్పల్లి గ్రామ సర్పంచ్ గా కూర్చొని ఉన్నారు. ఇక్కడ వేమునూరి మరి ఇక్కడ ప్రభాకర్ రెడ్డి, ఈయనే ఈ రెడ్డి సాబు కాటారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు. మరి ఇక్కడ వీళ్ళిద్దరు సహకారంతో శ్రీధరబాబు గారు శ్రీనుబాబు గారు బలపరిచిన అభ్యర్థి ఈ రెడ్డి అభ్యర్థిని మేము బీసీలలో నిలబెడతా ఉన్నాం, మీరు ఏం బిక్కోరు అని చెప్పి బాజాప్తా ఇక్కడ నిలబెట్టి బీసీలకు రావాల్సిన హక్కులను ఏ విధంగా కాలరాసిండ్రో మనం ఇక్కడ చూడవచ్చు. అదే విధంగా ఇక్కడ చూసుకున్నట్టయితే బొమ్మాపూర్ ప్రజలారా, ఈయన కూడా శ్రీనుబాబు గారి ఆశీర్వాదంతో ఈయన నిలబెడతాం, బీసీల స్థానంలో రెడ్డిని నిలబెడతాం, ఖచ్చితంగా రెడ్డికే ఓట్లేయాలి, మీరు ఏం పిక్కుంటారో అన్న సందంగా ఇగో ఈ రకంగా రెడ్లను నిలబెట్టి ఇలా వాళ్ళు బీసీల సీట్లను కైవసం చేసుకున్నారు. కాళేశ్వరం నుంచి కూడా గతంలో బీఆర్ఎస్ పార్టీలో పనిచేసినటువంటి మరి ఇక్కడ ఏదైతే ఆయన మోహన్ రెడ్డి ఉన్నాడో ఆయన కూడా నిలబడ్డాడు. ఆయన బీఆర్ఎస్ పార్టీ అని చెప్పుకుంటే ఎక్కడ నా బీసీ సర్టిఫికెట్ నాది దొంగ సర్టిఫికెట్ తేలుతుందో అని నేను స్వతంత్ర అభ్యర్థిగా నిలబడ్డా అని చెప్పి కాళేశ్వరంలో చెప్పుకున్నాడు. ఆయన మరి ఇక్కడ పుట్టమది గారు బలపరిచిన అభ్యర్థి అని ఎక్కడ కూడా పెట్టుకోలేదు. మరి కొంతమంది అడుగుతా ఉన్నారు, పుట్టమది గారు మీరు కూడా బీసీ కదా ఆయన ఎందుకు నిలువరించలేదు అని అంటే ఆయన నిలువరించాల్సిన బాధ్యత మన దగ్గర ఏముంటది? మరి దాన్ని పోనీ మన అభ్యర్థి అయితే నీకు మేము మా పార్టీ తరఫున మేము నిన్ను ప్రోత్సహించాం, మా పార్టీ తరఫున వేరే వ్యక్తిని పెట్టుకుంటాం అనొచ్చు. ఆయన నేనే స్వతంత్ర అభ్యర్థినని ఏ పోస్టర్ లో కూడా పుట్టమది గారి ఫోటో వేసుకోకుండా నేను స్వతంత్ర అభ్యర్థిగా నిలబడుతున్నా అన్న వ్యక్తిని మనం ఏం చేస్తుంది? దాన్ని చూసుకోవాల్సింది ప్రభుత్వ యంత్రాంగం. ఆ ప్రభుత్వ యంత్రాంగానికి అధిపతి దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు. ఎందుకు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు ఇందులో జోక్యం చేసుకోలేదు? మరి ఇదంతా చిలికి గాలివానగా మారడంతో మరి ఇక్కడ ఏదైతే తోటపల్లి సావిత్రి గారు ఉన్నారో ఆ తోటపల్లి సావిత్రి గారి మీద నిన్నటి రోజున మరి ఇక్కడ కేసు నమోదైంది. గుండ్రాత్పల్లి సర్పంచ్ పై కేసు నమోదు. మండలంలోని గుండ్రాత్పల్లిలో మరి ఇక్కడ ఇటీవల గెలిచినటువంటి సర్పంచ్ తోటపల్లి సావిత్రిపై రేగొండ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఓసీ సామాజిక వర్గానికి చెందిన సావిత్రి గాన్లపురం పేరుతో తనకు సంబంధం లేని రేగొండ మండలం నుంచి ఫేక్ కులం సర్టిఫికేట్ తీసుకొని వచ్చి ఇవాళ మరి అక్కడ ఏదైతే బీసీల హక్కులను దోచుకున్నది, ఫోర్జరీ చేసింది, డాక్యుమెంట్ ఫోర్జరీ చేసింది, తప్పుడు మరి ఇక్కడ ఏదైతే చీటింగ్ చేసింది, మోసం చేసింది, ఫోర్జరీ చేసింది, మరి ఇక్కడ ఏదైతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి గెజిట్ ఏదైతే ఆ యొక్క డాక్యుమెంట్ ను మరి ఇక్కడ దుర్వినియోగపరిచిందని చెప్పి మరి ఇక్కడ 318/4 336/3 340 రెడ్ విత్ 3/5 BNS ప్రకారం 7వ తేదీ 1వ నెల 2026 రోజున తహసీల్దారు మరి ఇక్కడ కోమల్ల శ్వేత MRO రేగొండ గారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇక్కడ తోటపల్లి సావిత్రితో పాటు
సంతోష్ అనే మరి ఇక్కడ మీ సేవ ఆపరేటర్ మీద కేసు నమోదైంది. ఇంత జరుగుతున్నా అమాత్యుల వారు ఇప్పటి వరకు దీని మీద స్పందించిన పాపాన పోవడం లేదు. ఈ రకంగా బీసీల హక్కులను కాలరాస్తా ఉన్నాడు. ఒకవైపు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి మరి ఇక్కడ మేనిఫెస్టోలో చేర్చి మరి విద్యా ఉద్యోగాలతో పాటు రాజకీయంగా స్థానిక సంస్థలలో 42% ఇస్తా అని చెప్పి మొండి చేయి చూపించినటువంటి శ్రీధర్బాబు తన సొంత నియోజకవర్గంలో రెడ్డిగాళ్ల కులస్తులను అడ్డం పెట్టి ఇవాళ బీసీల హక్కులను దోచుకుంటా ఉంటే గలమెత్తి మాట్లాడాల్సిన బీసీలు ఇవాళ ఎందుకు వెనకకు పోతా ఉన్నారో ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇక్కడ చూసుకున్నట్టయితే తీన్మార్ మల్లన్న దగ్గర ఉన్నటువంటి మరి ఏదైతే ఈ నాగరాజు గాని అదేవిధంగా ఈ అశోక్ గాని మరి ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ ఎందుకు లేరు? ఇక్కడ చూసుకోండి మరి ఇక్కడ ఏదైతే రాష్ట్ర మంత్రి శ్రీధర్బాబు అగ్రవర్ణాలను బీసీలుగా స్థానిక ఎన్నికల్లో పోటీ చేయించారని బీసీ యునైటెడ్ ఫ్రంట్ చైర్మన్ వ్యవస్థాపకులు పాలూరు రామకృష్ణయ్య ఆరోపించారని చెప్పి ఏదైతే ఖచ్చితంగా శ్రీధర్బాబు మీదనే మరి విరుచుకపడతాడని తెలిసి వ్యూహాత్మకంగా ఇందులో కూర్చోకుండా, ఎందుకంటే మళ్ళా మా సార్ మమ్మల్ని అణచివేత్తడానికి అంటే బీసీలు తమ హక్కుల కోసం పోరాటం చేయడానికి కూడా ఏ విధంగా జంకుతా ఉన్నారు. ఇలా దీనికి పూర్తి స్థాయిలో బాధ్యులైనటువంటి దుద్దిల్లా శ్రీధర్ దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా మా హక్కులు ఇట్లా హరించబడతా ఉన్నాయి, దీనికి మీరే న్యాయం చేయాలి, ఖచ్చితంగా ఆయన డిమాండ్ చేయాల్సిన వాళ్ళు ఇవాళ ఇతర వ్యవస్థలను ఆశ్రయిస్తా ఉన్నారు. మేము ప్రశ్నించలేము, మాతోటి కాదు, మేము కనుక శ్రీధర్బాబు గారిని ప్రశ్నించినట్టయితే మా పత్త కట్ అవుతాయి, కాబట్టి మీరు అడుగుండ్రి అని చెప్పి ఇటు బీసీ యునైటెడ్ ఫ్రంట్ చైర్మన్ మరి ఇక్కడ వ్యవస్థాపక అధ్యక్షుడు పాలూరు రామకృష్ణయ్యను, అటు మరి అక్కడ చూసుకున్నట్టయితే ఏదైతే తీన్మార్ మల్లన్నను, అటుపోతే జాజుల శ్రీనివాసును, ఆర్ కృష్ణయ్యను కలవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ వాళ్ళ సొంత పార్టీకి సంబంధించిన వాళ్ళ నాయకుడు ఆ మంత్రి నియోజకవర్గం ఎమ్మెల్యే దగ్గరికి పోయి ఇదేం అన్యాయం సార్, ఈ రెడ్డిగాళ్ళు మా హక్కులను హరిస్తా ఉన్నారు, దీన్ని మీరు కాపాడాల్సిన బాధ్యత మీ మీద లేదా అంటే మరి ఇక్కడ ఒక సామెత ఉన్నదట, కప్ప మీద శ్రీరాముడు వచ్చి మరి ఇక్కడ బాణం పెట్టి పోయి స్నానం చేసి వచ్చినాక మరి వచ్చి చూసారా కప్ప దాని కింద ఉంటది, ఏమైంది కప్ప నువ్వు చెప్పొద్దని బాణం పెట్టినా అంటే ఎవరో బాణం పెడితే మరి ఇక్కడ నేను రామాని మిమ్మల్ని వేడుకుంటా, మీరే వచ్చి నా మీద బాణం పెడితే నేను ఎవరిని వేడుకోవాలని చెప్పి కప్పన్నదట. ఇలా మంత్రి నియోజకవర్గానికి సంబంధించిన కాంగ్రెస్ నాయకుల పరిస్థితి కూడా అదే విధంగా ఉన్నది. ఇవాళ శ్రీధర్ బాబు వాళ్ళని నొక్కిపెట్టినాక ఇంకా పోయి శ్రీధర్ బాబుకి ఏ విధంగా చెప్పుకుంటారు? ఆయనతో చెప్తే ఉన్న పత్త కట్టవు తప్ప వాళ్ళను ప్రశ్నించే నాదులే లేదు. శ్రీధర్ బాబుకు ముందట మాట్లాడితే రేపటి నుండి వానికి మాట్లాడే అవకాశం రాదు. దాంతోటే మరి ఇక్కడ ఇతర వేదికలను ఆశ్రయిస్తా ఉన్నారు. ఇవాళ తీర్మానం మల్లన్న దగ్గరికి ధైర్యంగా పోగలిగిన వీళ్ళు కానీ శ్రీధర్ బాబు దగ్గరికి పోయి ఈ రెడ్డి గాళ్ళ కులస్తులను ఏ విధంగా వాళ్ళకు మరి ఇక్కడ గాళ్ళ కులం పేరుతోటి మా బీసీల హక్కులను హరిస్తా ఉన్నారు, మీరు కలెక్టర్ గారికి చెప్పి తక్షణం వాళ్ళ మీద కేసులు నమోదు చేయించడము, ఆ సర్టిఫికెట్లు రద్దు చేయించి ఆ ఎన్నిక చెల్లనేరకుండా మరి ఇక్కడ లీగల్ యాక్షన్లు తీసుకోవాలని మరి వీళ్ళు ఎవరు కూడా అడగలేకపోతా ఉన్నారు. దానికి ప్రధాన కారణం ఏంది అని అంటే ప్రశ్నించడానికి ఆయన ముందుకెళ్తే పత్తాలు కట్టవుడే ప్రధాన కారణం. ఇప్పుడు చెప్పిన ప్రకారం ఏదైతే ఎవడన్నా అన్యాయం చేస్తే మన నాయకుడికి చెప్పుకుంటాం, కానీ మన నాయకుడే మనకు అన్యాయం చేస్తే ఎవరికి చెప్పుకుంటాం అని చెప్పి ఇగో ఈ రకంగా ఇతర సంస్థలను ఇతర మరి ఏదైతే వేదికలను ఆశ్రయిస్తా ఉన్నారు కాంగ్రెస్ నాయకులు. పాపం వాళ్ళ దుస్థితి చూస్తా ఉంటే మంత్రిలో ఇక వీళ్ళే కాదు టాప్ టు బాటం అందరి దుస్థితి అదే. ఇక్కడికి వచ్చి బయటకు వచ్చి విర్రవేగుతారు. ఇలా ప్రతి ఒక్కరు పుట్టమదులు ఎందుకు తిడతా ఉన్నాడు ఒక్కసారి ఆలోచన చేయండి. పుట్టమదులు తిట్టినోడిని శ్రీధర్ బాబు జబ్బ మీద చేసుకుంటాడు. మరి అదే విధంగా శ్రీధర్ బాబును ప్రశ్నించినోడిని ఎక్కడనో పాతాళంలోకి తొక్కి పెడతాడు. మంత్రి నియోజకవర్గంలో జరుగుతున్నది ఇది. ఇప్పుడిప్పుడే మబ్బులు తొలగిపోతా ఉన్నాయి, అందుకే ఒక్కొక్కరు ఎలుగెత్తి చాడుతా ఉన్నారు, గలం విప్పుతా ఉన్నారు. నిన్న చూసినాం, ఆ లీడర్ ఛానల్ చూసినాం, అదే ఓకే టీవీ చూసినాం. రాబోయే రోజులలో మరి ఇక్కడ ఏదైతే మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా అర్థం చేసుకోవాలి, శ్రీధర్ బాబు మీద ఒక్కరోజు వచ్చి మంత్రిలో ఎంక్వైరీ చేయండి, ఆయన అక్రమ కేసులు ఏ విధంగా ప్రతిపక్షాలను వేధిస్తా ఉన్నాడో, ఏ విధంగా స్వపక్ష నాయకులను కాంగ్రెస్ నాయకులను ఏ విధంగా అరగదొక్కుతా ఉన్నాడో, ముఖ్యంగా బీసీలను ఏ విధంగా అరగదొక్కుతా ఉన్నాడో ఒక్కసారి మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా దీని మీద మరి ఇక్కడ ఖచ్చితంగా దృష్టి సారించాలి. ఈ రకంగా శ్రీధర్ బాబు ఏదైతే బీసీలకు అన్యాయం చేస్తా ఉన్నాడో ఇప్పటికైనా రండి ప్రశ్నిద్దాం. ఖచ్చితంగా మరి ఇక్కడ ఎదిరించే వాళ్ళు లేకపోతే మరి ఇక్కడ బెదిరించేటువంటి రాజ్యం అవుతుంది. ఇవాళ వాళ్ళు బెదిరింపులతోటి పోలీసులను అడ్డం పెట్టుకుని రాజ్యం చెలాయిస్తా ఉన్నారు. ఇంకా కూడా మీరు వాళ్ళకు గుడ్డిగా మరి ఏదైతే వత్తాసు వలుకుతూ పుట్టమదం తిట్టుకుంటా బతుకుతే రేపటి రోజున మీ పిల్లలకు సంబంధించిన హక్కులే కోల్పోతారు, మీరే నాశనం అవుతారు. ఇవాళ ఓన్లీ ప్రజలంటే బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు కాదు, ప్రజలంటే అందరం కలిస్తేనే ప్రజలు అవుతారు. కాబట్టి మంతని ప్రజానీకాన్ని తొక్కి పెడుతున్నటువంటి ఈ నియంత్రణను ఎదుర్కోవడానికి అందరూ కలిసికట్టుగా రావాలి. 2014లో ఏ విధంగా అయితే అందరు కలిసి కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ అనే తేడా లేకుండా ఖచ్చితంగా ప్రశ్నించేవాడే ఉండాలి, ఎదిరించేవాడే ఉండాలి అని చెప్పి
పుట్టమదును తీసుకొని వచ్చిందో రేపటి రోజున 2028, 29 ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా ఎదిరించే నాయకునికి అందరూ అండగా నిలవాలి. ఇప్పటికే అనేక మంది కాంగ్రెస్ నాయకులు చెప్తా ఉన్నారు, ఈ 3 ఏళ్ళు ఆయనకు అధికారం ఉన్నది, మీ విధంగా ఏ విధంగా అయితే కేసులు అవుతాయో మా మీద కూడా అయ్యే ప్రమాదం ఉన్నది. మేము ఆయన మాట్లాడినా, ఆయనకు ఎదురు చెప్పినా, అక్కడి నుంచి పక్కకు జరిగిన ఈ 2.5 సంవత్సరాలు ఓపికబట్టండి, ఆ తర్వాత మీ గెలుపును మేము చూసుకుంటామని చెప్పి ఇప్పటికే పుట్టమదును ఆశ్రయిస్తా ఉన్నారు. అనేక మంది ఫోన్లలో మాట్లాడితే ట్యాపింగ్లు అవుతా ఉన్నాయని చెప్పి వేరే వాళ్ళ ఫోన్లతోటో వాట్సాప్ కాళ్ళతోటో మాట్లాడుతున్న పరిస్థితి ఉన్నది అని అంటే పాపం కాంగ్రెస్ నాయకులకు స్వేచ్ఛ స్వాతంత్రాలు ఎక్కడున్నాయో ఒక్కసారి ఆలోచన చేసుకొని, ఏది ఏమైనా ఇవాళ శ్రీధర్ బాబు నేను ఆడిందే ఆట పాడిందే పాట అని చెప్పి ఏదైతే మాట్లాడుతా ఉన్నాడో ఇప్పటికే రామకృష్ణ గారు చెప్పిండు, నాకు అడ్డు అదుపు లేదని చెప్పి విర్రవీగుతా ఉన్నావు, నిన్ను ద్వారా ఓడించినావు, మేము మళ్ళీ ఓడిస్తామని చెప్పి బీసీ సమాజం అంతా ఏకం కావాల్సిన అవసరం ఉన్నది. ఈ రెడ్డి గార్ల కులస్తులు మన హక్కులను ఏదైతే కాలరాస్తా ఉన్నారో దీనికి పోరాటం చేయకపోతే శ్రీధర్ బాబు లైట్ గా తీసుకుంటాడు. ఇలా కాంగ్రెస్ నాయకులు పోరాటం చేయడానికి సిద్ధంగా లేరు, కానీ ఖచ్చితంగా మీరు కూడా పోరాటం చేయాలి. ఏ వేదికనైతే ఆశ్రయించిందో భయపడి మీరు ప్రెస్ మీట్ లో ఉండకుండా పక్కకున్నారు. ఖచ్చితంగా మీరు ప్రెస్ మీట్ లో కూర్చోవాల్సి ఉండే, ఖచ్చితంగా ప్రశ్నించాలి. ప్రశ్నించినప్పుడే మన హక్కులు కాపాడబడతాయి. ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు కళ్ళు తెరవాలి. అక్కడ జరిగే పోరాటంలో బీసీల కోసం, బీసీలను అనగదొక్కుతున్నటువంటి ఈ శ్రీధర్ బాబు మీద పోరాటం కోసం మీరందరూ కూడా మీ స్థాయిలలో ఖచ్చితంగా ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నదని తెలియజేస్తాను. ఏదేమైనా ఈ 3 చోట్ల ఎన్నికను రద్దు చేయాల్సిందే. ఖచ్చితంగా బీసీలకు ఎవరైతే అక్కడ బీసీగా పోటీ చేసిందో వాళ్ళకే అవకాశం ఇవ్వాలి. ఎవరైతే సమీప అభ్యర్థున్నారో వాళ్ళకి అవకాశం ఇచ్చి వాళ్ళను సర్పంచ్ స్థానంలో కూర్చోబెట్టాలి. ఎందుకంటే మళ్ళీ ఎన్నికకు పోతే మరి ఇక్కడ ఎన్నికలు అనేవి ఇప్పుడు మంత్రి నియోజకవర్గంలో ఖర్చుతోటి కూడుకున్న పరిస్థితి. ఎందుకంటే ఒక్కొక్కరికి 10 లక్షలు 20 లక్షలు అక్రమ సంపాదన అంతా కూడా మరి వాళ్ళందరికీ పంచిపెట్టిండు. దాంతో 20-30 లక్షలు పార్టీ నుంచి పంపిస్తే వాళ్ళు 10-20 లక్షలు పెట్టుకొని 50 నుంచి కోటి వరకు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ రకంగా చేసి ఇవాళ బీసీ బిడ్డలు అంత ఖర్చు పెట్టుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఎవరైతే సమీప అభ్యర్థున్నారో వాళ్ళకే ఖచ్చితంగా సర్పంచ్ గా నియామకం అయ్యే విధంగా మరి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మంత్రి దుద్దిల్ల శ్రీధర్దే అని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం.